మన దగ్గర రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షులు శ్రీ అద్దంకి సుబ్బారావు మా మామగారు ఉన్నారు. ఆయనను అడిగి ఈ పండుగ యొక్క స్పందన తెలుసుకుందాము. వారికి బెజవాడ వారికి ఉన్న సన్నిహిత్యం గురించి మనం తెలుసుకుందాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి ఆయన మన బంధుత్వాన్ని కొనసాగిస్తున్నారు. మనతో చాలా మంచిగా ఉంటున్నారు. ఆయన అడిగి మనం స్పందన తెలుసుకుందాం. చెప్పండి సుబ్బారావు గారు, మామగారు, ఈ యొక్క పండుగ గురించి మీ స్పందన ఏంటి? ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? మీరేం చెప్పాలనుకుంటున్నారు? మేము చిన్నతనం నుంచి మా మామగారు ఆరుగురు వాళ్ళందరూ కూడా ఈ పిల్లకాయలు ఒకరికొకరు ఎక్కువచ్చిన తర్వాత వాళ్ళు మాత్రం సంవత్సరానికి ఒకసారి మూడేళ్ళకి ఒకసారి చేసేవాళ్ళు. వాళ్ళ అన్నదమ్ములు అయిపోయిన తర్వాత పిల్లకాయలు కూడా వచ్చిన తర్వాత ఒకరికొకరు స్పందన ఎక్కువైపోయింది. ఈ అదే అంకమ్మ తిరణాల గురించి చాలా బాగా ప్రతి సంవత్సరానికి ఇంకా వృద్ధి చేసి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇట్లే అందరూ ఏకీభవించి ఒకరికొకరు ఏది తగాదలు లేకుండా అది ఎట్లా ఇది ఎట్లా అనకుండా ఏకీభవించి ఇంకా ఈ తిరణాలను ఇంకా చాలా పెద్దగా అందరినీ పిలిపించి ఎక్కువ శ్రద్ధతో అందరూ ఏకీభవించి ఒకరికొకరు వాళ్ళట్లా లేకుండా పెద్దవాళ్ళు మాట్లాడితే కుర్రోళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఉత్సాహం ఇట్లే ఇంకా కొనసాగితే అంకమ్మ తిరణాలు ఇంకా బాగా వృద్ధిలోకి వస్తుంది. అప్పుడంటే ఆ రోజుల్లో ఏంటంటే తక్కువ స్పందన, తక్కువ రాకపోకలు తక్కువగా ఉండేది. ఇంత ఎక్కువగా ఉండేవాళ్ళు కాదు. ఎవరి పాటికి వాళ్ళు వచ్చేది, ఎవరి బంధువులను పిలుచుకొని పోయేవాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఒకరికొకరు బాగా చాలా ఇదిగా ఉన్నది. కానీ వీళ్ళ అందరి కూడా ఏకీభవించడం చాలా బాగుంది. ఎక్కడ ఏం చేసినా కూడా ఒక తిరణాలు అనేది వచ్చి దాన్ని ఒక ఇదిలో మనం నడపాలా అనే ఇదిలో అందరూ కూర్చొని వాళ్ళ నాయనగారు నలుగురుంటే పిల్లలందరూ కూడా అందరూ కలిసి ఏకీభవించి దీన్ని ఈ తిరణాలు ఇదిగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కువగా స్పందించి ఇంకా ఎక్కువగా చేయాలనేది నా ఉద్దేశం. మరి మీరు శాలివాహన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇట్లాంటి తిరణాల్లో ఎన్నో దగ్గర చూసుంటారు. మిమ్మల్ని ఎంతో మంది ముఖ్య అతిథిగా పిలుచుంటారు. వాటికి మా యొక్క పండగకి ఏమైనా తేడా ఏమైనా చెప్పగలరా? మేము ఏమైనా మార్చుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉంటే ఏమైనా చెప్పగలరా? ఏముంది, మీరు మామూలుగా పద్ధతి ప్రకారమే చేస్తున్నారు కాబట్టి పెద్ద మార్చుకునేది ఇది కనపడడం లేదు. మామూలుగా పురాణం ముందు ఎప్పుడు ఎలా చేస్తున్నారో పెద్దోళ్ళు ఎలా చేస్తున్నారు దాన్ని అనుసరించే చేస్తున్నారు. కానీ జనాలు ఇంకా ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకొద్దిగా మీరు ఏకీభవించి దీన్ని కొంచెం డెవలప్ చేయడం, ఏదన్నా ఆ నైట్ ఏదైనా ఉంటే ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నైట్ వచ్చిన వాళ్ళందరూ ఇదిగా ఉంటారు కదా. ఇది శనివారం పేరు ఆదివారం రోజు చేస్తున్నారు కాబట్టి ఆ ముందు నైట్ ఏదైనా పెట్టుకున్నా సందడిగా ఉండేదానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇంకా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే ఇది చేయటం ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి పూర్వీకులు చెప్పలేదని అంటున్నారు. ఈ బెజవాడ వారి దాయాదులందరూ ఏం చెప్తున్నారంటే మాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది కాబట్టి గత 4 సార్లు చేస్తున్నాము అన్న. మీరు కొంచెం పెద్దవారు కదా, ఇంకా ఏమన్నా ఇంకా బెటర్గా ఏమైనా చెయ్యాలని మీకు మాకేమైనా సలహా ఏమైనా ఇవ్వగలరా? అదే సలహా నేను చెప్పడం ఏంటంటే అందరినీ నైట్ అందరూ వస్తారు కదా, ఎక్కడో ఎక్కడ వస్తున్నారు. ముందు రోజు ఆ నైట్కి ఏదో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని అందరి కాలక్షేపంగా బాగా ఉత్సాహకరంగా కుర్రోళ్ళందరినీ చేసేదానికి ఎవరు పాటికి వాళ్ళు వస్తారు. నైట్ వరకు ఉండడం కాదు, తెల్లవారి చేయడం, నైట్ పోవడం కాకుండా నా ఉద్దేశం ఏంటంటే ముందు రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాన్ని ఒకరికొకరు 10 రూపాయలు డబ్బులు అనేది లేకుండా ఇప్పుడు ఈ వ్యవహారంలో ఈ రోజును బట్టి కొంచెం సందడి ఎక్కువగా చేసుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, మరి మీరు గత 3 సార్లు వచ్చున్నారు కదా, మా దగ్గర ఏమైనా అతిథి మర్యాదలు ఏమైనా తగ్గాయి, ఏమైనా లోటుపాట్లు ఏమైనా జరిగాయి, ఏమైనా చెప్పగలరా? మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, అంతకుముందు చేస్తున్నా మీలో మర్యాద మాత్రం తగ్గడలేదు. ఎవరు వచ్చినా గౌరవించడం చేయడం, ఆ గౌరవం ఉండబట్టే మీకు చుట్టాలు అందరూ రాగలుగుతున్నారు. ఏది వచ్చిన వాళ్ళకి గౌరవంగా మీరు చేయడం, వాళ్ళకి ఏదైనా సదుపాయాలు చేయడం, మంచినీళ్ళు కానీ ఈ డ్రింక్స్ కానీ ఏ టైం మీకు అందిస్తున్నారు కాబట్టి ఇంకా డెవలప్ అవుతుంది. మీరు దీన్ని ఇది నుంచి ఆయన ఏదో చెప్పాడు, వాళ్ళు పెద్దవాళ్ళు ఒకరు చెప్పారు అనుకుండా మీరు కూడా ఏకీభవించి కుర్రోళ్ళు దీన్ని మనం చేయాలని ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి మనం చేయాలని మీకు ఆ ఉద్దేశం కలిగి కుర్రోళ్ళంతా ఏకీభవించి దీంట్లోకి ప్రొసీడ్ కావాలని నా ఉద్దేశం. మీరు మా బెజవాడ వారికి మీ అద్దంకి వారికి ఎప్పటి నుంచో బంధుత్వం అనేది కొనసాగుతుంది. ఈ మధ్యలో మీకు ఏమన్నా డిస్టర్బెన్స్ ఏమైనా జరిగాయా? లేకుంటే దాన్ని మేమేమైనా మా తరపు నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ అని మేమేమైనా మార్చుకోవాల్సిన అవసరాలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమైనా చెప్పగలరా?
ఏమీ లేదు వాళ్ళకి, మీకు అదే పెద్దవాళ్ళకి అద్దెంకోళ్ళకి ఏమీ ఇది లేదు. ఎప్పుడు దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈ చుట్టరికం అలా జరుగుతుంది. ఏ చిన్న డిస్ప్యూట్ కూడా ఏం రాలేదు. ఎవరి వల్ల తగాదాలు కానీ ఒకరి మనస్తత్వాలు కానీ ఏం రాలేదు. ఈ స్నేహం ఇట్నే ఈ బంధుత్వం ఇట్నే జరగాలి. అందరూ కూడా వినయంగా ఉండేవాళ్ళే కాబట్టి ఎవరు ఎలా పెళ్ళంతరంగా మాట్లాడేవాళ్ళు చేసేవాళ్ళు లేరు కాబట్టి మాకు సంవత్సరం అంటే 100 సంవత్సరాల నుంచి ఈ చుట్టరికం ఇలానే జరిగిపోతా ఉంది. ఇంకా మేము రావాలని ఇంట్లో ఉన్న 10 మంది ఉంటే 10 మంది కూడా అందరం వచ్చేస్తాం. మా ఇంట్లో కూడా బెదవాడోళ్ళు మేము చెప్పినట్టు తింటేనే కదా మేమందరం రాగలిగింది. అందువల్ల మేమందరం కందుకూరులో ఉన్నాము. కందుకూరు నుంచి కూడా అందరం చిన్న పెద్ద పిల్లకాయలు అందరం కూడా మా తమ్ముడు కొడుకులు మేము అందరం వచ్చింది తింటే ఏకీపించారు. కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా చేయాలని, ఇంకా మేమందరం కూడా మా పిల్లలు కూడా రావాలని మా కోరిక. దీన్ని ఇంకా మీరందరూ కుర్రోళ్ళందరూ కలిసి వాడట్లా అనుకోకుండా అందరూ ఏకీభవించాలని నా కోరిక. థ్యాంక్ యూ అండి. శాలివాహన సంఘ కుల అధ్యక్షులు గారు, మీ యొక్క విలువైన సమాచారాన్ని మాకు అందించారు. మీరు సమాచారాన్ని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.